పెహల్గామ్ టెర్రర్ దాడులకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం పాక్ ప్రజలతో పాటుగా పాక్ ఆర్మీలో కూడా ఇప్పుడు ప్రారంభమైపోయింది. ఇండియా చాప కింద నీరులా భారీ ఎత్తున యుద్ధానికి సన్నాహాలు మొదలుపెట్టడంతో పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ వెంటనే అప్రమత్తమైపోయారు. తన కుటుంబాన్ని ప్రత్యేక విమానంలో విదేశాలకు పంపించేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పలువురు ఉన్నతాధికారులు కూడా తమ కుటుంబాలను బ్రిటన్కు, అమెరికాలోని న్యూజెర్సీకి ప్రైవేట్ విమానాల్లో తరలించేశారు. మొత్తానికి పాక్ ఆర్మీ చీఫ్కు యుద్ధ భయం పట్టుకుంది అనేది వాస్తవం. ఈ ప్రత్యేక కథనంలో పాక్లో దొరుకుతున్న తాజా పరిణామాల గురించి చూద్దాం. పెహల్గామ్ టెర్రర్ దాడులకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న భయం ఇటు సాధారణ పౌరుడితో పాటు పాక్ ఆర్మీకి కూడా పట్టుకుంది. ఇండియా యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని తెలుసుకున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్ వెంటనే తన కుటుంబాన్ని బ్రిటన్కు పంపించాడని చెబుతున్నారు. ఆయనే కాకుండా పాక్కు చెందిన మిలిటరీ ఉన్నతాధికారులు కూడా కుటుంబాలను ప్రత్యేక విమానాల్లో బ్రిటన్, అమెరికాకు పంపించేశారు. కాగా పెహల్గామ్ దాడుల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్లో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ పెహల్గామ్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెప్పారు. టెర్రరిస్టులు ఏ భూభాగం నుంచి వచ్చారో ఆ భూభాగాన్ని నేలమట్టం చేస్తామని హెచ్చరించారు. కాగా టెర్రరిస్టులు పాకిస్తాన్ నుంచి వచ్చారు కాబట్టి ఆయన పాక్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా పాకిస్తాన్ను హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇండియా కూడా వెంటనే యుద్ధానికి సన్నాహాలు చేస్తోంది. అరేబియా సముద్రంలో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్తో గురువారం నాడు మిసైల్స్ పరీక్షలు నిర్వహించింది. ఇండియన్ నేవీ సముద్రంలో ఒక టార్గెట్ను విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పంజాబ్లోని అటారీ సరిహద్దు నుంచి పాకిస్తాన్ పౌరులు వీసాలు తీసుకుని ఇండియాకు వస్తూ ఉంటారు. ఇండియాలో బంధువులను కలవడానికి లేదా వైద్య చికిత్సల కోసం తరచూ వస్తుంటారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పాక్ పౌరులకు వీసాలను రద్దు చేసింది. ఒకవేళ వీసాలు జారీ చేసి ఉంటే 48 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. కాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశంలోని రాష్ట్ర ముఖ్యమంత్రులతో మాట్లాడి ఆయా రాష్ట్రాల్లో ఉండే పాక్ పౌరులను గడువు ముగిసిన వెంటనే పాకిస్తాన్కు పంపించేయాలని కోరారు. అలాగే పాకిస్తాన్కు వెళ్లిన భారతీయులు మే 1వ తేదీలోగా ఇండియాకు వచ్చేయాలని ఆదేశాలు జారీ చేశారు. పెహల్గామ్ టెర్రర్ దాడుల అక్టోబర్ 7, 2023లో హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్లో జరిగిన మ్యూజిక్ ఫెస్టివల్పై పడి అక్కడి వారిని దారుణంగా చంపి, హింసించి, కిడ్నాప్ చేసిన వీడియోలను యావత్ ప్రపంచం చూసింది. అయితే అప్పటి టెర్రర్ దాడుల్లో పాల్గొన్న వారు వాడడానికి ఉపయోగించుకుంటున్నారని జూనియర్ ఆఫీసర్లు మునీర్పై మండిపడుతున్నారు. పాక్ ఆర్మీలోని కల్నల్, మేజర్, కెప్టెన్ ర్యాంకు అధికారులు లేఖలు రాశారని గ్లోబల్ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ప్రస్తుత ఆర్మీలో 1971 నాటి పరిస్థితులను తలపిస్తున్నాయి. 1971లో పాకిస్తాన్ ఘోరంగా ఓడిపోయి బంగ్లాదేశ్ ఏర్పడడానికి కారణమైందని గుర్తు చేస్తున్నారు. కాగా జూనియర్ అధికారులు మునీర్కి వ్యతిరేకంగా రాసిన లేఖలో తాము మీకు అప్పీల్ చేసుకోవడం లేదు, అలా అని మీతో సంప్రదింపులు జరుపుకోవడానికో కాంప్రమైజ్ కావడానికో లేఖ రాయలేదన్నారు. మీ నాయకత్వంలో 1971 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలనేదే తమ ఉద్దేశమని లేఖలో కాస్త ఘాటుగా మునీర్కు చురకలంటించారు. మీ రాజకీయ లబ్ధి కోసం పాక్ ఆర్మీని సర్వనాశనం చేస్తున్నారని మండిపడుతున్నారు జూనియర్ అధికారులు. మీరు దేశంలో ఏ వ్యవస్థను సరిగా ఉంచారు, జర్నలిస్టుల గొంతు నొక్కారు, ప్రతిపక్షాలను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ లాంటి వారిని కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టించారు. ఆయనను ప్రధాన పదవి నుంచి ఏప్రిల్ 2022లో గద్దె దించారు. అలాగే ఫిబ్రవరి 8, 2024లో జరిగిన ఎన్నికల్లో కుట్రపూరితంగా ఆయన ఓడించారు. మొత్తానికి ఆర్మీ విశ్వసనీయతను పూర్తిగా దెబ్బతీశారని పాక్ ఆర్మీలోని జూనియర్లు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. మీ నాయకత్వంలో దేశాన్ని దివాలా అంచుకు తీసుకెళ్లారు. అధికారాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు. దేశానికి మీరు నియంత్రణ తయారయ్యారు. ఒకవైపు ఆకలితో ప్రజలు చేస్తుంటే మీరు మీ పదవీ కాలాన్ని 2027 వరకు పొడిగించుకున్నారు. ప్రజలకు ఆర్మీ పట్ల నమ్మకం పోయింది. చిన్నపిల్లలు కూడా ఆర్మీ పోస్టుపై రాళ్లు వేస్తున్నారు. మునీర్ పాసిస్టు మృగంలా తయారయ్యాడు. ప్రజల సొమ్ముతో విందులు చేసుకుంటున్నాడని ఆర్మీ అధికారులే మునీర్ను తప్పుబడుతున్నారు. వెంటనే స్వచ్ఛందంగా దిగిపోతే సరే, లేదంటే తిరుగుబాటు చేసి గద్దె దించుతామని ఆర్మీలోని ఒక వర్గం హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మునీర్ పట్ల దేశ ప్రజలతో పాటు ఆర్మీలో కూడా ఎవరూ సంతృప్తిగా లేరు.
అందుకే ఆయన ఇండియాతో యుద్ధానికి దిగి తన పదవి కాపాడుకోవాలనుకుంటున్నాడన్న టాక్ కూడా వినిపిస్తోంది. అదే జరిగితే పాకిస్తాన్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక ఇండియా విషయానికి వస్తే $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. ఇక పాక్ను చూస్తే $350 మిలియన్ ఆర్థిక వ్యవస్థ.